తను కోల్పోయిన వ్యక్తులని మళ్ళీ తిరిగి కాపాడుకునే అవకాశం డేసర్‌కి వచ్చింది. అలానే ఒక కామనర్‌గా పరిచయమైన డేసర్ తన పవర్స్‌ని కాంపిటీషన్‌లో చూపిస్తాడా? పోగొట్టుకున్న వాళ్ళని కాపాడుకుంటాడా? హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియోలో నేను ఏ రిటర్న్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మంగా చాప్టర్ 4 నుంచి 6 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో ముఖ్యమైన విషయం, మన వీడియోకి లైక్ చేసి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. సో రీచ్ వస్తుంది. అండ్ ఆల్సో మన ఛానల్ 450 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో మీరు తలుచుకుంటే చాలా ఈజీ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్, మంకీ డి లూఫీ పైరట్ కింగ్ అవ్వడానికి తన క్రూని క్రియేట్ చేశాక తన క్రూలో జాయిన్ చేసుకున్న ఫస్ట్ నాకామా ఎవరో తెలుసా? ఈజీ క్వశ్చనే, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. చూద్దాం ఎంతమంది తెలుసో. అండ్ నేను సనేమి మీద లేటెస్ట్గా ఒక వీడియో చేశా, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? డేసర్ జస్ట్ ని కలిశాక అక్కడ మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ ప్లేస్ చూసి ఇది ఇలానే ఉండేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి, నీలాంటోళ్ళు మా గ్రూప్లో ఉన్నందుకు మాకు పరువు పోతుంది అని అంటుంది. డేసర్ చూస్తాడు. రొమాంటికా అని ఎక్సైట్మెంట్తో తన దగ్గరికి వెళ్తాడు. నువ్వు బతికే ఉన్నావా? నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. ఏం చేస్తున్నావు అని రొమాంటికా అంటుంది. ఛా అని డేసర్ అనుకుంటాడు. సారీ, నాకేం అర్థం కాలేదు అని అంటాడు. ఓ కామనర్ అయి ఉండి నన్ను పట్టుకుంటావా అని అంటుంది. నాకు తెలుసు ఇదే జరుగుతుందని, కానీ తను చూశాక నన్ను నేను ఆపుకోలేకపోయా. తను చూసి చాలా ఆనందపడుతున్నా. నీకు గుర్తుందా రొమాంటికా, నేను కోల్పోయినప్పుడు నేను ఎంత దారుణంగా ఏడ్చానో? కానీ ఈసారి అలా కాదు. నేను కోల్పోయిన వాటిని కాపాడుకుంటాను. నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సెకండ్ ఛాన్స్ని నేను వేస్ట్ చేసుకోను. ఇంకోసారి ఓడిపోను. ఖచ్చితంగా నేను నిన్ను సేవ్ చేసుకుంటా అని అనుకుంటాడు. అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. గ్రూప్ డి డిసైడ్ అవుతుంది. ఈ ఈవెంట్ ఏంటంటే ప్లేన్స్ ఆఫ్ ఎర్నెస్ట్లో రేసింగ్ కాంపిటీషన్. అక్కడ మొత్తం రూల్స్ చెప్తారు. ఈ మిషన్ ఏంటంటే ఫినిష్ లైన్ని ఫాస్ట్గా రీచ్ అవ్వాలి. ఫినిష్ లైన్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఈ రేస్లో మ్యాజిక్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ మ్యాజిక్ వాడి మీ కాంపిటేటర్స్ని ఆపొచ్చు కూడా. సేఫ్టీ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు తగిలే దెబ్బల్ని 80% పెయిన్ రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ మీకు బాగా ఇంజ్యూర్ అయితే మిమ్మల్ని డెడ్గా పరిగణించి వెంటనే షాడో వరల్డ్ నుంచి బయటికి తేవడం జరుగుతుంది అని చెప్తారు. ఇంక వాళ్ళు అనుకుంటారు, మన అదృష్టం బాగుంది, మనకు రేసింగ్ కాంపిటీషన్ పెట్టారు. గ్రూప్ బి వాళ్ళకైతే జైన్స్తో ఫైట్ చేయమని పెట్టారు. సో అయితే ఈ మ్యాచ్లో నువ్వు నేను ఫైట్ చేసుకోవాలి రొమాంటికా అని ట్రెవరీ అనే అతను చెప్తాడు. అదే జరిగేటట్టు ఉంది. మ్యాజిక్ స్కాట్స్మన్ అండ్ పనికిరాని కామనర్ ఉన్న ఈ గ్రూప్లో నీకు నాకు ఒక కాంపిటీషన్ లాంటిదే. అవును, బెస్ట్ ఆఫ్ లక్ రొమాంటికా అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు. ఇంకా షాడో వరల్డ్ గేట్ మరి కొద్దిసేపట్లో తెరుచుకుంటాయని అందరినీ గేట్ ముందు రమ్మని అనౌన్స్మెంట్ చెప్తారు. ఇంకా గేట్స్ తెరుచుకుంటాయి. ఇప్పుడు మీరు ప్లేన్స్ ఆఫ్ ఎర్నెస్ట్ రేసింగ్ కాంపిటీషన్ షాడో వరల్డ్లో ఎంటర్ అయ్యారు. రేస్ ఇంకో 3 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. పార్టిసిపెంట్స్ అందరూ స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచోండి అని అంటారు. అందరూ వాళ్ళ పొజిషన్లో నుంచుంటారు. డేసర్ జస్ట్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. తన మైండ్లో ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. ఇంతలో జస్ట్ ఇదిగో అని పిలుస్తుంది. ఏంటి అని అంటే నువ్వు వీక్ అని అంటుంది. చావు దెబ్బ కొట్టావు కదా అని అనుకుంటాడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎక్స్ట్రీమ్గా వీక్గా ఉన్నావు. నీ మ్యాజిక్ లెవెల్ అనేది ఎక్స్ట్రీమ్గా వీక్గా ఉంది. నువ్వు కేవలం టైర్ 6 లెవెల్ వరకు మాత్రమే షాడో వరల్డ్స్లో సర్వైవ్ అవ్వగలవు. అండ్ నీ ఫిజికల్ లెవెల్ కూడా యావరేజ్గా ఉంది అని అంటుంది. ఏంటి నాతో ఫైట్కి దిగుతుందా అని అనుకుంటాడు. కంగారు పడకు, నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. నేను నీతో ఫైట్కి దిగను. నాకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. పక్కకు చూసి నీలాంటి వీక్ పర్సన్ని అటాక్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు అని అంటుంది. ఇంకా 10 సెకండ్స్లో రేస్ స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉండండి అని అనౌన్స్మెంట్ వస్తుంది. స్టార్ట్ అవ్వగానే ఇంకా అందరూ పరిగెడతారు. జస్ట్ చాలా స్పీడ్గా పరిగెడుతుంది, మొత్తం దుమ్ము లేచేటట్టు. ఈవెన్ ట్రెవరీ కూడా. వాళ్ళు పరిగెత్తేటప్పుడు రొమాంటికా నిన్ను తొక్కుతుంది. అది లీఫ్ ఇంపు. సారీ అని అంటుంది. అవి ఎంత ముద్దుగా ఉన్నాయో అని అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. డేసర్ నువ్వేం మారలేదు రొమాంటికా అని అంటాడు. నీకు నా గురించి ఏం తెలుసు, ముందు రేస్ మీద కాన్సన్ట్రేట్ చేయని అంటుంది. ఒకవేళ నేను రేస్ గురించి ఆలోచించిన ఈ పాయింట్లో మన ఇద్దరం ఫెయిల్ అయిపోతామని అంటాడు. మూసుకుంటావా, నాతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయకు అని అరుస్తుంది. నువ్వు నాకు చిరాకు తెప్పిస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకంటే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. పరిగెత్తడంలో నీకు హ్యాపీనెస్ ఉందా అని అంటే నువ్వు నన్ను తెగ విసిగిస్తున్నావు. నేను ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా దీన్ని వాడడానికి, కానీ ఇప్పుడు తప్పేటట్లేదు. సరిగ్గా చూడు, ఒక కామనర్గా నువ్వు మహా అయితే టైర్ 2 మెజిషియన్ స్టేటస్ని రీచ్ అవ్వగలవు. ఇప్పుడు నీకు డిఫరెన్స్ చూపిస్తా అని మ్యాజిక్ ఛాన్స్ చేస్తుంది. సీన్ కట్ అవుతుంది. కొంతమందిని చూపిస్తారు మీటింగ్లో. వాళ్ళే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి వాళ్ళు ఇప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. ఇంక గ్రూప్ డి అండ్ గ్రూప్ ఎఫ్ మిగిలి ఉన్నాయి. పెద్దగా కొత్తగా ఏం జరగలేదు, ఎప్పట్లానే ఉంది. అంతా స్మూత్గానే ప్రోగ్రెస్ అవుతుంది. అయినా కానీ ఈ స్టూడెంట్స్ ఎక్సెప్షనల్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా ఇలానే ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా మ్యాజిక్ స్వాట్స్మెన్ ఉందిగా,
అని అంటారు. ఆ దెయ్యమా? ఆ మ్యాజిక్ స్వార్డ్స్‌మెన్ నోబుల్ ఎలా ఉండాలో చెప్పడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. తను గ్రూప్ డీలో ఉంది కదా! అలానే ఒక కామనర్ కూడా ఉన్నాడు కదా ఆ గ్రూప్‌లో. కానీ ఒక కామనర్‌ని ఆ గ్రూప్‌లో ఉంచడం దానికి అన్‌ఫార్చునేట్. ఇదంతా అక్కడ ప్రొఫెసర్ బ్రిజిటీ కూడా వింటుంది. అండ్ ఇప్పుడు మనకి రేస్‌ని చూపిస్తారు. ట్రెవరీని చూపిస్తారు. ఈ పరిస్థితిలో రొమాంటిక్‌గా గెలవడం పాసిబుల్ కాదు. అలానే ఒక నైట్‌గా నేను మ్యూజిషియన్ మీద గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇది అద్భుతంగా ఉంది. ఇంతలో పెద్ద గాలులొస్తాయి. సడన్‌గా ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ ట్రెవరీకి తగులుతుంది. అసలేంటి ఇంత అమౌంట్ మ్యాజిక్ పవరా అని షాక్ అవుతాడు. కొంపతీసి రొమాంటిక్‌గా పని కాదు కదా! అని ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను విసిరేయాలని చూస్తుంది. కానీ నా ఆర్మర్ 100 కేజీస్ వెయిట్ ఉంటుంది. అదవ్వదు. ఇప్పుడు నేను ఎగిరిపోకుండా ఉండాలంటే నా కత్తితో ఆపాలని కత్తి భూమిలోకి పాతుతాడు. ముందున్న జస్ట్ తన స్వాడ్‌ని బయటికి తీసి విండ్‌ని కట్ చేస్తుంది. ట్రెవరీ అది చూసి షాక్ అవుతాడు. తిను విండ్‌ని కట్ చేస్తుందని. తప్పులేదులే తను మ్యాజిక్ స్వార్డ్స్‌మెన్ కదా! నేను ఇక్కడే వెయిట్ చేయడం మంచిది అని అనుకుంటాడు. గాలి తగ్గేంత వరకు. ఇంతలో తన పక్కన ఉన్న చెట్లు కదులుతాయి. మనోడికి అర్థమైపోతుంది. నీ ప్లాన్ ఇదా రొమాంటికా అని అంటాడు. తన పక్కనే ఉన్న పెద్ద చెట్లు ఫోర్స్ క్రియేట్ ట్రెవరీ మీద పడతాయి. దాంతో తను ఎలిమినేట్ అవుతాడు. ఇప్పుడు 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. రొమాంటికా ఛా! ఆ మ్యాజిక్ స్వార్డ్స్‌మెన్ మిస్ అయింది అని అంటుంది. ఇప్పుడు నీ టర్నేరా డేసర్ అని డేసర్‌కి చెప్తుంది. నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. ఎలిమినేట్ అయిపో నీకు నువ్వుగా. లేదంటే అనవసరంగా బాధపడాల్సి వస్తావు అని అంటుంది. నేను నీ ఆఫర్‌ని డిక్లైన్ చేస్తున్నా అని అంటాడు. మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఏంటి నువ్వేమైనా మూర్ఖుడివా? ఇప్పుడే కదా నా మ్యాజిక్ పవర్ చూసావు. ఒక కామనర్‌గా నువ్వు నన్ను గెలవలేవు అని అంటుంది. సరే నేను నీకు ఛాన్స్ ఇచ్చా. కానీ నువ్వు వాడుకోవట్లేదు. అయినా ఇది సిమ్యులేటెడ్ షాడో వరల్డ్ కాబట్టి ఇక్కడ మనుషులు చనిపోరు అని మ్యాజిక్ యూజ్ చేయబోతుంది. నేను నీ మీదకి నా పవర్ మొత్తం యూజ్ చేయబోతున్నా. సో ప్రిపేర్‌గా ఉండు ఎలిమినేట్ అవ్వడానికి అని అంటుంది. తను మ్యాజిక్ యూజ్ చేసి ఒక బీమ్‌ని డేసర్ వైపు వదులుతుంది. పెద్ద ఎక్స్‌ప్లోషన్ జరుగుతుంది. అక్కడ రొమాంటికా నువ్వు ఇప్పుడు టైర్ 2 మ్యాజిక్‌ని ఫేస్ చేసావు. ఈవెన్ టైర్ 1 మ్యాజిషియన్ కూడా దీన్ని డాడ్జ్ చేయడం కష్టం. నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది అని అంటుంది. కానీ వెనక నుంచి డేసర్ నువ్వు మ్యాజిక్ మొత్తాన్ని కండెన్స్ చేసి ఒక డైరెక్ట్ షాట్ చేసావు కదా అని అంటాడు. రొమాంటికాకి దిమ్మ తిరుగుతుంది. వెనక్కి చూస్తుంది. ఇప్పుడు నువ్వు వాడిన మ్యాజిక్ ఇందాక నువ్వు వాడిన మ్యాజిక్ పర్లేదు. ఒక టైర్ 2 మ్యాజిక్ సర్కిల్ మ్యాజిషియన్‌గా ఆ మాత్రం చేయాలి. నువ్వు అమేజింగ్ రొమాంటికా అని అంటాడు. ఉంగమ్మ ఎలా బతుకున్నావురా నువ్వు అని షాక్ అవుతుంది రొమాంటికా. ఇంప్రెసివ్ రొమాంటికా. కానీ నువ్వు నన్ను అటాక్ చేయడంలో స్పీడ్ మీద ఫోకస్ పెట్టావు. దానివల్ల నీ కంట్రోల్‌ని నువ్వు నెగ్లెక్ట్ చేసావు. దానివల్ల నీ అక్యురసీ అనేది మిస్ అయింది. సో నేను స్లైట్‌గా కోర్స్ ఆఫ్ అటాక్‌ని ఆల్టర్ చేశా. దానివల్ల నీ మ్యాజిక్ అటాక్‌ని మార్క్‌కి తగలకుండా ఆపాను. అసలేం చేసావురా అంటే ఏం లేదు. జస్ట్ నీ మ్యాజిక్‌ని అనాలిసిస్ చేశా అని అంటాడు. అబద్ధాలు చెప్పకు. ఈవెన్ టైర్ 1 మ్యాజిక్ సర్కిల్ మ్యూజిషియన్ కూడా అది చేయలేడు. నా మ్యాజిక్‌ని ఒక కామనర్ అనలైజ్ చేశాడా? మ్యాజిక్‌ని అనలైజ్ చేయాలంటే వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ మ్యాజిక్ అన్ని రన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అది చేసే క్యాపబుల్ ఉన్న వాళ్ళు మ్యాజిక్ సర్కిల్ స్టేటస్‌లో హైయెస్ట్ టైర్స్ వాళ్ళే. సో కామనర్‌గా నువ్వు అలాంటి విషయం చేశావు అంటే నేను నమ్మాలా? నీ జోక్స్ కూడా ఒక హద్దుండాలి. నువ్వు నీ లక్ వల్ల తప్పించుకున్నావు. ఒక కామనర్‌గా నా మ్యాజిక్‌ని అనలైజ్ చేయడం ఇంపాసిబుల్. నువ్వు కనీసం టైర్ 1 మ్యాజిక్ సర్కిల్ మ్యూజిషియన్ కూడా కాదు అని తన మీదకి ఇంకో అటాక్ చేస్తుంది. మ్యాజిక్ చైన్స్‌తో విండ్ వేనమని ఒక అటాక్ చేస్తుంది. నేను నీకు ఇప్పుడు చూపిస్తా. సో చూసి నేర్చుకో. నేను స్లైట్‌గా ఎయిర్ కరెంట్ కోర్స్‌ని ఆల్టర్ చేస్తా ఈ కొన్ని చోట్లలో. సో ఇలా అవుతుంది అని అక్కడే నిలబడి ఒక్క హిట్ కూడా తగలకుండా నుంచుంటాడు. పాప స్టన్ అవుతుంది. నువ్వు నీ మ్యాజిక్ మీద కంట్రోల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు ఇంకా పెద్ద మ్యూజిషియన్ అవుతావు అని అంటాడు. రొమాంటికాకి చాలా కోపం వస్తుంది. వీడు నిజంగానే అనలైజ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. నాకు అండ్ ఒక ట్రూ టాలెంట్‌కి అని అనుకుంటుంది. సరే అయితే ఇంక టైం అవుతుంది. నేను ఒకళ్ళని డిఫీట్ చేయాలి అని అంటాడు. నువ్వు నన్ను అటాక్ చేయడం ఇంపాసిబుల్ అని అంటుంది. నువ్వు మ్యాజిక్ కూడా వాడలేదు. నేను నీ మీద రిపీటెడ్‌లీ అటాక్ చేస్తే నువ్వు ఓడిపోతావు అని అంటుంది. డేసర్ నువ్వు నిజంగా స్ట్రాంగ్ రొమాంటికా. ఈ ఎంటైర్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో నిన్ను బీట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళున్నారు. అయినా కానీ ఇంకా చాలదు. ఆ పాస్ట్ మళ్ళీ జరుగుతుంది అని అనుకుంటాడు. నాకు తెలుసు నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వగలవు. అందుకే ఇప్పుడు నేను నిన్ను దాటుకొని వెళ్ళిపోతా రొమాంటికా. అండ్ నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ నేను వీక్ అయినా నేను మ్యాజిక్‌ని యూజ్ చేయగలను. రెండోది గ్రీజ్ అని అంటాడు. రొమాంటిక్‌గా చూసి గ్రీజా? అది టైర్ 1 ఫిజిక్స్ మ్యాజిక్ బేస్ మ్యాజిక్ కదా! అది ఫ్రిక్షన్‌ని రిమూవ్ చేస్తుంది. అది అఫెన్సివ్ మ్యాజిక్ కాదు కదా! మరెందుకని వీడు యూజ్ చేస్తున్నాడు? పడేయబోతున్నాడా అని అనుకుంటుంది. అయినా నేల స్లిప్పరీగా లేదే. కొంపదీసి వీడికి అర్థం కాలేదేమో అని అనుకుంటుంది. అండ్ చివరిగా రొమాంటికా నువ్వు అసలు ఈ వరల్డ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్‌ని మర్చిపోయావు. ఇది మ్యాజిక్ పోటీ కాదు. రేసింగ్ కాంపిటీషన్. సో నా దగ్గర నీకో క్వెషన్ ఉంది రొమాంటికా. నేను నా గ్రీజ్ మ్యాజిక్‌ని ఎక్కడ యూజ్ చేయాలి అని అడుగుతాడు. నీకు అర్థం కావట్లేదురా. నువ్వు దాన్ని యాక్టివేట్ కూడా చేయలేదు అని అంటుంది. డేసర్ చూసి షాక్ అవుతాడు. అలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టకు రొమాంటికా. నువ్వు తప్పు చెప్తున్నావు. ఆన్సర్ ఏంటంటే నేను నా బాడీ మీద అప్లై చేశా.
అంటే ఏంటంటే, "నీకు ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్ గురించి తెలుసుగా రొమాంటికా" అని అంటాడు. అంటే న్యూటన్ థర్డ్ లా అనమాట. ప్రతి యాక్షన్‌కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో, నన్ను ఏదైనా వెనక నుంచి పుష్ చేస్తే ఏమవుతుంది? సింపుల్, నువ్వు ముందుకు వెళ్తావు అని అంటుంది. ఓకే. మరి ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఫోర్స్ నన్ను వెనక నుంచి తోస్తే? చెప్పాలంటే ఇందాక జరిగిన ఎక్స్‌ప్లోజన్ లాంటిది. అయితే అని అంటాడు. "ఏం చేస్తున్నావు?" అని రొమాంటికా అంటుంది. డేసర్ ఫైర్ బాల్ అని ఒక మ్యాజిక్‌ని తన వెనక చేస్తాడు. "నీకేమైనా పిచ్చా? నువ్వు గనక అలాంటిది చేశావంటే నీకు సివియర్‌గా డ్యామేజ్ తగులుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు చస్తావు" అంటుంది. "అంత స్పీడ్ మీద నువ్వు దేనికి తగిలావంటే నీ పని అయిపోయినట్టే" అని అంటుంది రొమాంటికా. రొమాంటికా, "నువ్వే కదా ఇందాక చెప్పావు ఈ షాడో వరల్డ్‌లో ఎవరు చనిపోరని. సో, అవే రూల్స్ ఇప్పుడు అప్లై అవుతాయి" అని తన ఫైర్ బాల్‌ని పేలుస్తాడు. పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. దెబ్బకు మనోడు ఫ్లాష్ మ్యాన్ లాగా వెళ్ళిపోతాడు. రొమాంటికా అంత ఫోర్స్‌కి తగిలి పడిపోతుంది. "అసలెవడ్రా వీడు? ఎక్కడి నుంచొచ్చాడు" అని అనుకుంటుంది. రేస్‌లో ముందున్న జస్ట్ ఏదో గమనిస్తుంది. "సో, నువ్వేనా? నా మీదకి రా. నువ్వేగా ఇక్కడ వీకెస్ట్" అని అంటుంది. ఇక్కడితో 6 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఎడ్జస్ట్ వర్సెస్ డేసర్ ఫేస్ ఆఫ్ చూస్తాం. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? అండ్ హైయర్ అఫీషియల్స్ డేసర్‌ని పసిగట్టగలుగుతారా? ఇదంతా మనకి నెక్స్ట్ చాప్టర్‌లో తెలుస్తుంది. తెలుసు వీడియో వచ్చి చాలా డేస్ అవుతుందని. కానీ ఐపీఎల్ ఉండటం వల్ల అసలే మన వీడియోస్‌కి రీచ్ ఉండదు. ఈ ఐపీఎల్ వల్ల అందరూ అటు పోతారు. సో, అందుకే పెట్టట్లేదు. సో, ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.